హాయ్ అండి, వెల్కమ్ టు సౌజూస్ ఫుడ్ అండ్ ఫ్యాషన్. ఈ వీడియోలో మీకు కిన్లే సోడాతో మనం నిమ్మకాయ సోడా ఎలా చేసుకోవాలో, అలాగే స్వీట్ లైమ్ సోడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ సమ్మర్లో మనం ఇలాంటి కూల్గా తాగితే చాలా బాగుంటుంది కదా. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. 2 మినిట్స్ అంటే 2 మినిట్స్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ లైమ్ సోడా సేమ్ మనకి బయట కొనుక్కుని గోలీ సోడా ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ ఉంటుందండి. ఓకే అండి, ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాము. ముందుగా నిమ్మకాయ సోడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ మనకి కిన్లే సోడా కావాలండి, ఒక బాటిలు. అలాగే కొంచెం ఉప్పు. కిన్లే సోడా మనకి షాప్స్ అన్నింటిలోనే అవైలబుల్గా ఉంటుందండి. అలాగే నిమ్మకాయ రసం కావాలి. ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకోవాలి. ఈ సర్వింగ్ గ్లాస్ నాకు 250 ml వస్తుందండి గ్లాసు. దాన్ని బట్టి నేను కొలతలు చెప్తున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత నిమ్మకాయ రసం వేసుకోవాలంటే ఒక 2 స్పూన్స్. నిమ్మకాయ రసం కొలత ఏంటంటే ఒక 1/2 చెక్కన పడుతుందండి కరెక్ట్గాని. ఇప్పుడు ఈ ఉప్పును నిమ్మరసం బాగా కలిసిలాగా స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కిన్లే సోడా వేసుకోవాలండి. ఇలాగ కిన్లే సోడా అంతా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుంటే మనకి నిమ్మకాయ సోడా రెడీ అయిపోయిందండి. అంతేనండి, నిమ్మకాయ సోడా రెడీ అయిపోయింది సర్వ్ చేయడానికి. ఇప్పుడు స్వీట్ లైమ్ సోడా ఎలా చేయాలో చూపిస్తాను. ఇది కూడా అంతేనండి, మనకి 2 మినిట్స్ కూడా పట్టదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక 4 టీ స్పూన్స్ షుగర్ వేసుకోవాలండి. షుగర్ వేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవాలి. డైరెక్ట్గానే వేసుకుని కలుపుకోవచ్చు, కాకపోతే కొంచెం టైం పడుతుంది కదా షుగర్ కరగటానికి. అందుకే కొంచెం వాటర్ వేసుకుని ఒక 2-3 స్పూన్లు షుగర్ బాగా కరిగేదాకా కలుపుకోవాలి. ముందుగా ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకుని అందులోకి నిమ్మరసం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ ఉంది కదా, అది కూడా ఇందులోకి వేసుకోవాలి. వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి సోడా వేసేసుకోవాలి. ఇప్పుడు స్పూన్తో ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. అంతేనండి, స్వీట్ లైమ్ సోడా కూడా రెడీ అయిపోయింది. మీ అందరికీ లైమ్ సోడా అలాగే స్వీట్ లైమ్ సోడా కూడా బాగా నచ్చినాయి అని అనుకుంటున్నాను. నా వీడియోస్ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.